హలో అండి. హాయ్ అందరికీ. మా చెల్లెలు వాళ్ళు శ్రీశైలం వెళ్ళొచ్చి, తను నా కోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను అని చెప్పి అన్నది. ఏంటో చెప్పంటే, లేదు చెప్పను, సర్ప్రైజ్‌గా నీకు పంపిస్తాను, నువ్వే చూడు తెలుసుకో అని చెప్పి అన్నది. ఓకే అలాగే అంటే నాకు పంపించిందనమాట. తీరా ఓపెన్ చేసి చూస్తే అది కస్తూరికాయ అనమాట. తను శ్రీశైలం వెళ్ళినప్పుడు నా కోసం అని అది తీసుకొచ్చిందంట, నాకు చెప్పలేదు. అయితే ఈ కస్తూరికాయ మామూలు ఇళ్లలో అందరూ బీరువాలో పెట్టుకుంటే మంచి జరుగుతుందంట. వ్యాపారస్తులైతే వ్యాపార స్థలాల్లో వాళ్ళ మనీ బాక్స్‌లో వేసుకుంటే మంచి జరుగుతుందంట వాళ్ళకి. అట్లా దీన్ని వాడతారంట. ఇది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైందంట. ఈ కస్తూరికాయ ఉన్న చోట డబ్బుకి కొదవ ఉండదు అని చెప్పి అంటూ ఉంటారంట దీన్ని. అయితే దీన్ని లక్కీగా అనుకుంటారంట చాలామంది. అండ్ దీని నుంచి మంచి సువాసన, అంటే చాలా మంచి సువాసన వస్తుందంట. కస్తూరి ఇది కస్తూరికాయ అంటే కస్తూరి జింక నుంచి తీస్తారంట ఈ కాయని. అయితే దీని తైలం కూడా దేవుళ్ళకి చాలా సుగంధ ద్రవ్యాలు వాడతారంట. మనకి ఇప్పుడు దీనిలో చాలా రకాలు ఒరిజినల్ వస్తున్నాయి, ఇట్లా వేరే రకాలు కూడా వస్తున్నాయి. అండ్ కస్తూరి జింకలు చాలా రేర్ అంట. అండ్ కస్తూరి జింకలను అసలు పట్టుకోవడం కూడా కుదరదంట. కస్తూరికాయ తీయాలంటే దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉందంట. అలా తీస్తారంట కస్తూరికాయని. దీని నుంచి అయితే మంచి వాసన వస్తుందంట. అయితే నాకు కూడా ఈ కాయ నుంచి అయితే వాసన వచ్చింది. మరి దీన్ని ఏవో రకరకాలుగా టెస్ట్ చేస్తారంట ఒరిజినల్ది. నాకైతే కరెక్ట్గా అవన్నీ తెలియదు. మీరు ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. అండ్ నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఆర్గానిక్ ఫార్మింగ్ కోసం. బాయ్, లైక్ చేయండి.